ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మరికొన్ని కొత్త జిల్లాలకు సంబంధించి చర్చ జోరుగా సాగుతుంది. విభజన ఏపీలో 13 దాకా ఉన్న జిల్లాలను వైసీపీ అధికారంలోకి వచ్చాక 26కు చేసింది. అయితే దాని మీద నూతనంగా మరో చర్చ కూడా జరుగుతుంది. జిల్లా కేంద్రాలను తమకు ఇవ్వలేదని రాజకీయపరమైన విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. వైసీపీ ఓటమికి వెనుక కారణాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకుంటున్నారు. ఇది ఇలా ఉండగానే కొత్త జిల్లాల మీద రేగిన వివాదాల మీద ఆనాడే విపక్ష హోదాలో ఉన్న టీడీపీ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే తప్పులను సవరిస్తామని పేర్కొంది. అంతేకాకుండా మరికొన్ని కొత్త జిల్లాలను కూడా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా అందుకు సమానంగానే ఏపీలో కూడా ఉండాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోతుగా అధ్యయనం చేయకుండా ప్రకటించారని కూడా అంటున్నారు. దీనికోసం కొంత సమయాన్ని తీసుకొని అందరి ఆమోదయోగ్యంతో జిల్లాలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మదనపల్లిని కొత్త జిల్లాగా పేర్కొంటూ పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబిళ్లను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పలాసను కొత్త జిల్లాగా చేస్తూ ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజమండ్రి కొత్త జిల్లాలో అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తుంది. మరో కొత్త జిల్లాగా అమరావతిని చేస్తూ అందులో పెదకూరపాడు, తాటికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామాలను కలుపుకొని చేసుకునే అవకాశం ఉంది. అలాగే మార్కాపురం జిల్లాను చేస్తూ ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలను ఉంచే అవకాశం ఉంది. ఇక రాజంపేటను జిల్లాగా చేస్తూ అందులో బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంచే అవకాశం ఉంది. ఇలా 6 కొత్త జిల్లాలను ప్రభుత్వం ముసాయిదాను రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. వీటి ద్వారా ప్రజాభిప్రాయం సేకరించిన అనంతరం అందరికీ ఆమోదమైతే కొత్త జిల్లాలు ప్రకటించే అవకాశాలు కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉంది. 26 జిల్లాలకు గాను 6 జిల్లాలు కలిపితే మొత్తం 32 జిల్లాలు ఏపీలో ఉంటాయని అంటున్నారు. మరి ఈ కథ ఎప్పటిలో పూర్తవుతుంది అన్నది వేచి చూడాలి.